కాకరకాయ వెల్లుల్లి కారాన్ని టేస్టీగా హెల్దీగా ఒక చుక్క ఆయిల్ కూడా వాడకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కాకరకాయ వెల్లుల్లి కారం డయాబెటిక్ పేషెంట్స్ రోజుకు ఒక స్పూన్ చొప్పున తింటే షుగర్ వాల్యూస్ కూడా తగ్గుతాయి. చిన్నపిల్లలకి నెయ్యి వేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ కాకరకాయ వెల్లుల్లి కారాన్ని తయారు చేసుకోవడానికి పావు కిలో కాకరకాయలని నీట్గా వాష్ చేసి పలచని చక్రాల్లా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పలచగా పరుచుకొని ఎండలో వన్ డే ఎండబెట్టుకుంటే కనుక కరకరలాడుతూ మనకి బాగా ఎండిపోతాయి. ఎయిర్ ఫ్రైయర్లో లేదా ఓవెన్లో ఫ్రై చేసుకున్నా ఓకే. ఇప్పుడు ఒక ప్యాన్లో గుప్పెడు పల్లీలు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 2 స్పూన్ల ధనియాలు, 1 కప్పు నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ఆవాలు, గుప్పెడు కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కాకరకాయలు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే దానిలో ఉన్న పచ్చితనం కూడా పోతుంది. ఇప్పుడు ఇవి చూస్తే కనుక కరకరలాడుతూ చాలా క్రిస్పీగా తయారైపోతాయి. ఇవి చల్లారినాక ఒక మిక్సీ జార్లో తీసుకొని పల్స్ మోడ్లో మిక్సీ పట్టుకోవాలి. లేదంటే ఇందులో పల్లీలు అలాగే నువ్వులు ఉన్నాయి కాబట్టి ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులోనే గుప్పెడు వెల్లుల్లి, 2 స్పూన్ల కారం, పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి పల్స్ మోడ్లో ఒకసారి మిక్సీ పట్టుకొని ఈ రెండింటిని కలిపి ఇంకోసారి పల్స్ మోడ్లో మిక్సీ పట్టుకుంటే ఎంతో టేస్టీగా కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ. ఒక చుక్క ఆయిల్ లేకుండా ఎంతో హెల్తీగా మనం ఇలా అయితే చాలా వంటకాలను అయితే తయారు చేసుకోవచ్చు. ఈ వెల్లుల్లి కారం తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. ఎవరైనా ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ అడిగైతే వేయించుకుంటారు. మీరు ఎప్పుడైనా ఇలా జీరో ఆయిల్ కుకింగ్ చేస్తే కనుక ఎస్ ఆర్ నో అని కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.